హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు మండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. ఇంకా మండే రోజు వీడియో ఫ్రైడే రోజు పెడుతున్నారా అనేసి అయితే అనుకోకండి, ఇంత లేట్గా ఎందుకు పెడుతున్నారని. నేను ఈ మధ్య వీడియోస్ అనేది సరిగ్గా పెట్టలేదు కదండి. సో టైం టు టైం మీకు అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు, అండ్ వీడియోస్ కూడా డిలే అవుతున్నాయి కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా మూడో సోమవారం రోజు అండి, కార్తీక సోమవారము. ఈరోజు అయితే అసలు నేను అనుకోలేదన్నమాట మూడో సోమవారం పూజ అయితే చేసుకుంటానని. బట్ చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను పొద్దున కరెక్ట్గా 5కి లేచాను. 5కి లేచి ఇంకా ఇంటి ముందు అంతా వాటర్ వేసి కడిగేసి, దాని తర్వాత ఇంకా బయట అంటే సౌభాగ్య ప్యాకెట్స్ ఉంటాయి కదా, కలర్ ప్యాకెట్స్. సో వాటితో అయితే ఇంకా కల్లాపు చల్లేసాను. చాలా బాగుంటుంది. అండ్ వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా చాలా కలర్ ఉందన్నమాట, అక్కడ పచ్చగా కనిపిస్తుంది. బట్ వీడియోలో సరిగా కనిపించట్లేదు. ఇంకా దగ్గర నుండి రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇంటి ముందు అసలు ఒక అందం వచ్చేసింది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంటుంది. సో నేనైతే ఇంకా ఒక 1 వీక్గా ఇక్కడ ఎర్రమన్ను పెడుతున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఓనర్ ఆంటీ వాళ్ళు పెడుతుంటారు ఇంటి ముందు, భలే అనిపిస్తుంది. సో 2 సేమ్ హౌసెస్ కదా, సో మనం కూడా సేమ్ అలాగే పెడితే 2 హౌసెస్ దగ్గర చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా ఓపిక తెచ్చుకొని ఇంక ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనమాట, ఎక్స్ట్రా పనులు చేసుకుంటూ ఉన్నా. సో ఇంకైతే లోపల మనం యూపీఎస్ పెట్టాం కదా, అక్కడి నుంచి కూడా తుడిచేసి ఇదంతా కడిగి వాటర్ వేసి ఇంకా అక్కడంతా పసుపు కుంకుమ గడపలకు పెట్టి ముగ్గులు పెట్టి తులసి కోట దగ్గరంతా రెడీ చేసి ఇంకా ఆఖరిగా ఇక్కడ బయట ముగ్గు అయితే పెడుతున్నా. ఇది కొంచెం తేమగా ఉన్నింది. ఇంకా దానిపైన ముగ్గేసినా కూడా ఆ ముగ్గు పిండి నానిపోతే చూడడానికి బాగుండదని కొంచెం బాగా ఆరిన తర్వాత ముగ్గు పెడదామని చెప్పేసి ఇంకా ఆ పనులన్నీ చూసుకొని ఇంకా చివరిగా వీధి గుమ్మంలో ముగ్గు పెడుతున్నాను అనమాట. ఇంకా ముగ్గు అయితే నాకు ఇలాంటివే ఇష్టం అనమాట, కొంచెం చూడడానికి బాగుంటాయి అండ్ కళ కూడా బాగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ ముగ్గే పెట్టుకున్నా. మెయిన్గా ఇక్కడ ఎర్రమొన్ను పెట్టాం కదా, ఆ ఎర్రమొన్ను పెట్టడం వల్ల ఎక్కడ లేని కళ వచ్చేసింది. చూడడానికే చాలా బాగుందన్నమాట. ఇంకా 4 వైపులా ముగ్గు కర్రలు అయితే వేస్తూ ఉన్నా. సో ఇవి అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటా, బట్ ఈ రోజు అయితే వేసేసానమాట. ఇంకా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎర్రమొన్ను బార్డర్ వేసేసామంటే చూడడానికి ఇంకా కళగా ఉంటుంది. మధ్యలో పసుపు కుంకుమ పెట్టేసామంటే. సో ఇవి కొంచెం ఓపిక తక్కువ ఉంటే మాత్రం కష్టం అనమాట. బయట ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి. ఒక్కొక్కసారి ఎందుకురా బాబు ఇలాంటి చోట ఇల్లు తీసుకున్నాం అనిపిస్తుంది. కానీ ఇలాంటివన్నీ చేసి చక్కగా ముగ్గులు పెట్టి ఎర్రముండు పెట్టి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే అరే ఎంత బాగుంది కదా మన ఇంటి ముందు అనిపిస్తుంది అనమాట. ఆ కష్టాన్ని అంతా మర్చిపోతూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే ముగ్గంతా చూపించినాను అని చెప్పేసి మా చిన్నమ్మాయి దగ్గర మొబైల్ ఇచ్చానమాట. తనే వీడియో షూట్ చేసింది, నాకు మార్నింగ్ హెల్ప్ చేసింది. సో తనైతే చూడండి ముగ్గునైతే చూపించమంటే మరీ దగ్గర నుండి చూపిస్తుంది అనమాట. కెమెరానైతే అటుపక్కకి ఇటుపక్కకి అసలు ఊపేసి తిప్పేసి మీకు కళ్ళు తిరిగేలాగా చేసేస్తుంది అనమాట. సో ఇంకా తనే నాకు కొంచెం ఎక్కువగా ఇట్లా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట. వీడియోస్ తీయడానికి బాగా అర్థం చేసుకుంటూ ఉంటుంది. పెద్దమ్మాయికి పాపం అంత టైం ఉండదు. తను ఉంటే మాత్రం తను కూడా ఖచ్చితంగా వీడియోస్కి హెల్ప్ చేస్తుంటుంది. బట్ తప్పదండి, ఒక యూట్యూబర్గా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ మనకి హెల్ప్ చేయాల్సిందే. వాళ్ళు లేనప్పుడు మనం ఏదోలాగా అట్లా చేసేస్తూ ఉంటాం కానీ బట్ వాళ్ళు ఉంటే మాత్రం ఎందుకో వాళ్ళ హెల్పే తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు. మనం ట్రైప్యాడ్ పెట్టి తీసుకోవడం కంటే కూడా ఒకరు వీడియో షూట్ చేస్తే బాగా అనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. ఇంకా నన్ను కొన్ని డౌట్స్ అయితే కామెంట్స్లో పెడుతూ ఉంటారు అనమాట. మీరు వీడియో ఎడిటింగ్కి మనుషుల్ని పెట్టుకున్నారా, అలాగే మీరు వీడియో షూటింగ్కి వీడియోగ్రాఫర్ని పెట్టుకున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. సో ఎవరిని నేను వీడియోస్ షూట్ చేయడానికి, వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి దేనికి కూడా నేను ఎవరిని పెట్టుకోలేదండి. సో నా ఓన్గా నేనే ఎడిటింగ్స్, వీడియో షూటింగ్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా నార్మల్ ఎడిటింగ్సే చేసుకుంటూ ఉంటా చిన్న చిన్న యాప్స్లో నాకు వచ్చిన విధంగా. అయితే మనము అంత అఫీషియల్గా ఎడిటింగ్ చేయించడానికి అండ్ ఇంకా థంబ్నైల్స్ తర్వాత వీడియో షూటింగ్స్ ఇవన్నీ చేసే అంత మనీ మనకు రావట్లేదు, అంత అవసరం లేదనిపిస్తుంది. నాకున్నంత వరకు, నాకు వచ్చినంత వరకు నేను ఇలాగైతే నేను ఓన్గానే చేసుకుంటూ ఉంటా. వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసుకోవడం అంతా నా ఓనే అనమాట. నేను ఎవరి దగ్గర అయితే చేయించుకోవట్లేదు.
ఇంకా బయట పనులన్నీ అయిపోయాయి. ఇల్లంతా కూడా నీట్‌గా మాప్ పెట్టేసి, తర్వాత చక్కగా ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత, ఇంకా గుమ్మాలకి పువ్వులన్నీ కూడా పెట్టేసి, దీపాలు వెలిగించడం కోసము ఆకులు కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. సో, ఇంకా దాని తర్వాత కిచెన్‌లో స్టవ్ అంతా కూడా పూజించి పెట్టేసుకున్నా. ఇక్కడ కూడా స్టవ్ కడిగేసి, ఇంక నీట్‌గా ముగ్గులు పెట్టేసి, ఇంకా పువ్వులు, పసుపు, కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఈ విధంగా మన కిచెన్‌లో అయితే ఎప్పుడు నీట్‌గానే ఉంటుంది. ఒక్కరోజనే కాదు, ప్రతిరోజు ఇలానే ఉంటుంది. వంట చేసేటప్పుడు కొంచెం మెస్సీగా ఉంటుంది. వంట అయిపోగానే ఇలాగే రెడీ చేసి పెట్టేస్తూ ఉంటాను. కానీ మామూలు టైంలో ముగ్గు అవి పెట్టను గానీ, శుక్రవారాలు, ఫెస్టివల్స్ టైంలో ఇలాంటప్పుడు, ఇంకా కార్తీక మాసంలో సోమవారాలు ఇలాంటప్పుడు పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా బయట చూసారు కదా ఎంత పచ్చగా కనిపిస్తుందో వాతావరణం అయితే, ఇంటి ముందు ముగ్గులు. ఇంకా చిన్నమ్మాయిని కూడా రెడీ చేసి పంపించేశాను. పెద్దమ్మాయి ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయింది. ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి అయితే తీసుకెళ్తారనమాట. టైమింగ్స్ అయితే ఇప్పుడు మారాయి కాబట్టి. ఇంక ఇక్కడ నేను పాలైతే వేడి చేసుకుందామని తీసుకున్నా, కొంచెం కాఫీ కలుపుకుందాం అనేసి. ఇంకా మీగడ అది తీసి పెడుతూ ఉన్నా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను మీగడ అయితే తీస్తూ ఉన్నాను నెయ్యి తయారు చేయడానికి అని చెప్పేసి. సో ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నానని చెప్పి నేను మొన్న ఒక వీడియో పెడితే లాస్ట్ టైము. సో చాలామంది నాకు మంచి మంచి టిప్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఆ టిప్స్ ఏంటంటే, పాలు కాంచిన తర్వాత వెంటనే మూత మూసి పెట్టేయకుండా కాసేపు అట్లా వదిలేసి, దాని తర్వాత మూత పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మీగడ ఎక్కువగా వస్తుంది అని చెప్పారు. అండ్ దాంతోపాటు ఇట్లా మీగడ తీసి పక్కన వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పెరుగు అనేది వేసేసి, ఒక స్పూన్ అంత పెరుగు యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు వస్తుందని చెప్పారు. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, ఎక్కువ రోజులు పాడవకుండా బూజు పట్టకుండా ఉంటుందని చెప్పారు. సో ఇట్లా నేను అన్నీ కూడా ఫాలో అవుతున్నా మీరు చెప్పినవన్నీ. ఇంకా ఇట్లా మీగడ తీసిన తర్వాత పెట్టేది కొంతమంది పాడైపోతుందని, మెయిన్గా నాకు కూడా చాలా వరకు పాడైపోతుండేది ఇంతకుముందు. అందుకే నేను ఇన్ని రోజులు కూడా నెయ్యి తయారు చేసుకోలేదన్నమాట ఇంట్లో. ఎందుకంటే ఇంత సేకరించి పెట్టి మళ్ళీ అది పాడైపోతే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి, ఇంక ఈసారి మొత్తానికి మీ హెల్ప్ తీసుకొని చేద్దామని అయితే ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నదాన్ని. కొంచెం కొంచెంగా తీసి పెడుతూ ఉన్నాను. సో చూడాలి ఏమవుతుందని. సో నేనైతే ఖచ్చితంగా ఒక 1/2 లీటర్ నెయ్యి అయినా తయారు చేద్దాం నా చేతులతో స్వయంగా అని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే నెయ్యి కాస్ట్ ఎంత పెరిగిపోయిందంటే బాబోయ్, అసలు మాట్లాడించలేమన్నమాట. దగ్గర 1 లీటరు 700 పైనే ఉంది. ఇంతకుముందు 640 680 ఇచ్చి తీసుకొని వస్తూ ఉన్నా. నాకు ఒక కేజీ అంటే 1 లీటర్ నెయ్యి తీసుకొచ్చుకున్నామంటే సూపర్ మార్కెట్లో సరుకులకి వెళ్ళినప్పుడు దగ్గర నేను ఎక్కువగా ప్రసాదాలు చేశానంటే కూడా నాకు ఒక 3 మంత్స్ వస్తుంది. లేదు అప్పుడప్పుడు చేస్తే కూడా నేను ఒక 6 నెలలు ఈజీగా వాడేదాన్ని ఇంతకుముందు. బట్ ఇప్పుడైతే కొంచెం ప్రసాదాలు, తర్వాత ఇంట్లో స్వీట్స్, ఇంకా అమావాస్య తలుగులని, పాయసాలు అలా చేస్తూ ఉంటాను కాబట్టి స్వీట్స్లోకి ఎక్కువగా నెయ్యి వాడేస్తూ ఉంటాను కాబట్టి ఒక 3 మంత్స్కి నాకు ఒక 1 లీటర్ సరిపోతుంది. అండ్ పిల్లలు అయితే పెద్దగా తినరులేండి. ఎప్పుడైనా కారం దోశలు ఇట్లా వేసినప్పుడు అందులోకి వేసేస్తూ ఉంటా వాళ్ళకి తెలియకుండా. కానీ మిగతా పెద్దగా తినరు. ఆ స్మెల్ వస్తేనే వాళ్ళు ఇంకా వామిటింగ్ చేసేసుకుంటారనమాట. అందుకోసమని ఇంకా నేను కూడా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసి, దాని తర్వాత ఒక కొంచెం కాఫీ అయితే పెట్టుకొని తాగేసి, ఇంకా నేను కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోతూ ఉన్నాను. అప్పటికే కొంచెం లేట్ అయిపోయిందండి, మధ్యాహ్నం అయిపోయి వచ్చేసింది. ఎందుకంటే నేను పిల్లలకి అంటే ఇంట్లో పనులన్నీ చూసారు కదా, ఇవన్నీ చేసి ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించి, దాని తర్వాత నేను స్నానం చేసుకుని రెడీ అయ్యేసరికి ఈ టైం అయితే అయ్యింది. ఇంకా దీపం కూడా సాయంత్రం పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఉండిపోయాను అనమాట, లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి. ఒకేసారి ఇంట్లో పూజ, తర్వాత శివాలయంలో పూజ ఇవన్నీ కూడా ఒక 5కి అట్లా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా అప్పట్లోపల పూజ గది క్లీన్ చేసి రెడీ చేసుకోవడం, దాని తర్వాత ఇంకా కావాల్సినవన్నీ పూజకి సంబంధించి అన్నీ పెట్టుకోవడం. ఇంక ఈరోజు శివలింగంకి అభిషేకం చేసుకోవాలి, కార్తీక 3వ సోమవారం కాబట్టి. తర్వాత ఇంకా శివాలయంకి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకొని రావాలి. ఇంకా నేనైతే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ఎన్ని సోమవారాలు, అన్ని సోమవారాలు కూడా నేను పూజ చేసుకుంటానైతే నాకు గ్యారంటీగా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. సో నేనైతే ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయి సింపుల్గా. ఇంకా దాని తర్వాత నేను 5 గంటలకు స్టార్ట్ చేశానండి. ఇంకా గ్యాప్లో కొంచెం పూజకు సంబంధించి అన్ని రెడీ చేసుకోవడం, తర్వాత గుడికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ సర్ది పెట్టేసి, ఇంకా దాని తర్వాత నేను కరెక్ట్గా 5 గంటలకి శివలింగంకి అభిషేకం చేయడం అయితే స్టార్ట్ చేశాను. అభిషేకం సాంగ్ వస్తుంది, అది పెట్టుకొని ఎలా చేయాలని చెప్పి చేసుకుంటూ ఉన్నాను. సో మనకి శివలింగంకి సోమవారం అభిషేకం చేసుకుంటే మంచిది. నేను 5 గంటల నుంచి 6 గంటల లోపల అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం చేసే పూజ శివుడికి చాలా ఇష్టము. సో అందుకోసం అని చెప్పేసి ఇంక సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేశానండి నేను అభిషేకాలు అవి చేయడం అయితే. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పాలతోటి, తర్వాత నీళ్ళతోటి, ఇంకా గంధము, విభూది, తర్వాత తేనె, చక్కెర వీటన్నిటితోటి, నెయ్యితోటి ఇట్లా
అభిషేకం అయితే చేసేసుకొని ఇంకా గంధం అయితే పెట్టుకుంటున్నా. శివలింగంకి ఎప్పుడు కూడా గంధం మాత్రమే పెట్టాలి, కుంకుమ పెట్టకూడదు. సో అందుకని చెప్పేసి ఓన్లీ గంధం మాత్రం పెట్టేసుకొని ఒక చిన్న బౌల్లో అయితే పెట్టుకుంటాం అనమాట. సో ఇట్లా బౌల్లో పెట్టేసుకొని ఇంకా పువ్వులు అవి పెట్టుకొని ఇంకా అర్చన చేసుకోవడము, హారతి ఇచ్చుకోవడం చేస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డైలీ అభిషేకం అయితే చెయ్యం మేము. సోమవారము, శుక్రవారము ఇట్లా అభిషేకం చేసుకుంటాము. మిగతా డైలీ కూడాను నిత్య దీపం పెట్టేటప్పుడు ఓన్లీ నీళ్ళు మార్చేసుకొని కొత్త నీళ్ళు అయితే ఆ బౌల్లో పెట్టుకుంటాం అనమాట. శివుడు అభిషేక ప్రీతుడు కాబట్టి ఎప్పుడు కూడా నీళ్ళల్లోనే ఉండాలన్నమాట శివలింగము. సో పైన నుంచి అయినా నీళ్ళు పడుతూ ఉండాలి, లేకపోతే నీళ్ళల్లోనే పెట్టాలి. మనకి ఇంకా పైనుండి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంక నేను వాటర్లో అయితే శివలింగం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు 3వ కార్తీక సోమవారం కాబట్టి నేను నారికేల దీపం కూడా 3వ వారం సక్సెస్ఫుల్గా పెట్టేసుకున్నాను ఇక్కడ. సో పూజ కూడా చేసేసుకుంటూ ఉన్నానండి. ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో అట్లీస్ట్ ఒక్క సోమవారం అయినా సాయంత్రము నారికేల దీపం పెట్టుకుంటే ఇంట్లో మెయిన్గా చాలా మంచిది. మామూలుగా టెంపుల్లో పెడుతుంటారు, టెంపుల్లో పెట్టడం కంటే కూడా ఇంట్లో పెడితే చాలా మంచిది. మనం పెట్టే ఆ నారికేల దీపము అంటే దీపారాధన అంతా అయిపోయి కొండెక్కిన తర్వాత ఆ పొగ వస్తుంది కదా, సో అది ఇల్లంతా అంటే విజృంభిస్తే చాలా మంచిదన్నమాట. ఇల్లంతా పొగతోటి ఉన్నప్పుడు చాలా పాజిటివ్ ఉంటుంది అనమాట, ఇంట్లో నెగిటివ్ పోయి. సో చాలా వరకు మనకి ఏదైనా ఒకటి మంచిది అన్నారంటే అది ఇంటికి మనకి ఏదో ఒక మంచి జరుగుతుంది కాబట్టి ఆ దీపాలు పెట్టమని చెప్తారు. సో అన్ని సోమవారాలు కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో అట్లీస్ట్ ఒక్క సోమవారం రోజు సాయంత్రం అయినా 5:30, 6:30 లోపలైతే ఈ నారికేల దీపం అయితే పెట్టుకోండి. సో నేను అభిషేకాలు అవి చేయడం లేట్ అవుతుందని 5 గంటలకి స్టార్ట్ చేశాను. నాకు 6 గంటలకంతా ఇంట్లో పూజలన్నీ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా చక్కగా పూజ అంతా చేసేసుకొని ఇంకా హారతులు, నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించేసుకొని దండం పెట్టేసుకున్నానండి. ఇంకా కొంతమంది అయితే మీరు నారికేల దీపంలోకి నూనె ఏది వాడతారని చెప్పేసి కూడా అడిగారనమాట. నేనైతే నువ్వుల నూనె వాడతానండి. సో దీపానికి నువ్వుల నూనె అయితే నారికేల దీపంలోకి వేసుకొని ఇంకా 3 ఒత్తులు అంటే 3, 2 చొప్పున 6 ఒత్తుల్లాగా ఇట్లా 3 వేసుకొని అయితే వెలిగిస్తానమాట. ఇంకా బియ్యాన్ని ప్రసాదం వండుకుంటాము మరుసటి రోజు. తర్వాత కొబ్బరి బెల్లాన్ని ప్రసాదంగా తింటాము. ఇంకా తీర్థం అంటే కొబ్బరి నీళ్ళని అందరూ కూడా ఇంట్లో ప్రసాదంగా తీసుకుంటామన్నమాట. సో ఇది ఇంక ఇక్కడ పెట్టిన నారికేల దీపము, ఈ పువ్వులు ఇవన్నీ కూడా తొక్కని ప్లేస్లో వేయాలి, లేకపోతే వాటర్లో ఎక్కడైనా వేసేసేయాలన్నమాట. అది నారికేల దీపంకి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను, నారికేల దీపం ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి. తెలియని వాళ్ళు ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇంకొక 2 సోమవారాలు ఏమో ఉంది నాకు తెలిసి. ఆ సోమవారాలు అయితే పెట్టండి, అట్లీస్ట్ ఒక్క వారమైనా సాయంత్రం పెట్టండి, చాలా చాలా మంచిది. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోగానే గుమ్మాల దగ్గర కూడా నేను దీపాలు అయితే వెలిగించేసుకున్నాను. లోపల బయట తులసి కోట దగ్గర అంతా కూడా పూజ కంప్లీట్ అయిపోయిందండి. సో మనం దీపాలు వెలిగించేటప్పుడు కింద ఒక ఆకైనా పెట్టాలి కాబట్టి నేను మందారం ఆకులు అయితే పెట్టేసుకొని దీపాలు వెలిగించుకొని ఇంక ఇక్కడ తులసి కోట దగ్గర అయితే బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను. సో ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా బెల్లం మాత్రం కొంచెమైనా పెట్టుకుంటే చాలా చాలా మంచిది. సో అందుకే ఎక్కువగా బెల్లం పెడుతూ ఉంటాను నేను ఇక్కడ నైవేద్యంగా అయితే. ఇంకా పూజ అంతా అయిపోగానే గుడికి అయితే వచ్చేసాను. చెప్పాలంటే నేనే గుడికి ఎర్లీగా వచ్చానని నా ఫీలింగ్ అనమాట. దగ్గర 5:40, 5:50 అంతా నేను గుడికి వచ్చేసాను. కానీ నాకంటే ముందు 5 గంటలకే స్టార్ట్ చేసేసారనమాట. ఎక్కడ చూసినా కొంచెం కూడా ప్లేస్ లేదండి శివాలయంలో అయితే. నేను ఇంకా డైరెక్ట్గా శివుడి ముందుకే వచ్చేసాను అనమాట, వెతుక్కొని. ఒక్కసారైనా శివయ్య ముందు దీపం వెలిగించాలని ఒక ఆశ అనమాట. ఎప్పుడో ఆ వెనకాల మధ్యలోనూ కూర్చొని వెలిగించేదాన్ని. బట్ ఈరోజు మాత్రం ఏదోలాగా ఇక్కడ కొంచెం ఇరికించుకొని కూర్చొని అయితే నేను ఆ శివయ్య ముందే నేను ఇక్కడ దీపం అయితే వెలిగిస్తూ ఉన్నాను. సో నేను కార్తీక మాసంలో వచ్చిన ప్రతి సోమవారము, అలాగే కార్తీక పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు అంతా కూడా 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నాను అనమాట. ఈసారి అయితే అసలు మాటల్లో చెప్పలేనండి, నాకు ఎంత చెప్పినా తక్కువే అనమాట. నేనైతే ఈ కార్తీక మాసం ఈసారి మాత్రం ఎంత బాగా జరుపుకుంటున్నానంటే నాకు చాలా చాలా సంతోషం అవుతుందన్నమాట. అసలు ఎంత హ్యాపీగా అయితే నేను చేసేసుకున్నానంటే పూజలు కానీ ఏ అడ్డంకులు రాలేదన్నమాట నాకు. అంత మంచిగా ఉపవాసాలు కానీ, పూజలు కానీ, దీపారాధనలు కానీ చాలా బాగా చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ 365 ఒత్తులు అయితే నేను మా వారు వెలిగించేసుకొని ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడున్న ఒక ముత్తైదువులకి ఒక ముగ్గురికి అయితే నేను పసుపు కుంకుమ కూడా ఇచ్చానమాట. అలా ఇస్తే చాలా మంచిది. ఇట్లా దీపం వెలిగించినప్పుడు మనము పసుపు కుంకుమ అనేది ముత్తైదువులకి ఇస్తే మంచిదన్నమాట. ముగ్గురికి లేదా 5గురికి లేదా 9 మందికి 11 మందికి అట్లా ఇస్తారు కదా. నేనైతే నా పక్కన కూర్చొని ఉన్న వాళ్ళకి ఒక ముగ్గురికి అయితే పసుపు కుంకుమ ఇచ్చానమాట. సో సౌభాగ్యంగా ఉండడానికి అండ్
మనం ఎప్పుడు దీర్ఘ సుమంగలిగా ఉండడానికి ఇదొక ప్రతి ఒక్క పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఇలాంటివన్నీ సాంప్రదాయకంగా చేస్తూ ఉంటారు కదా. సో అట్లా అక్కడ ఆల్రెడీ చాలామంది ఇస్తున్నారు చూసారు కదా. సో నేను కూడా మంచిగా ఒక ముగ్గురికి అయితే ఇచ్చేసి శివయ్యనైతే దర్శనం చేసుకొని ఇంకా హ్యాపీగా అయితే ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అక్కడే కూర్చొని నేను ఆ శివయ్యనైతే అట్లా చూసుకుంటూ నా బాధలు నా కష్టాలన్నీ చెప్పుకొని ఇంకా శివయ్య దర్శనానికి అయితే లోపల గర్భగుడి దగ్గరకు వచ్చేసాము. ఇంక ఇక్కడ మా శివయ్య చూడండి ఎంత బాగున్నారో, అసలు ఎంత నిండుగా ఉన్నారో, భలే అలంకరించారు కదా, చాలా బాగున్నారనమాట. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. మనకు పలంనేరులో ఉన్న శివయ్య అయితే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అనమాట. ఇంకా పక్కనే కాశీ విశాలక్షమ్మ టెంపుల్ కూడా ఉంది. అంటే శివయ్య దర్శనం అయిన వెంటనే అమ్మవారి దర్శనం అనమాట పక్కనే ఉంటుంది. సో కాశీ విశాలాక్షి అమ్మవారు, ఇంక ఇక్కడ కూడా అమ్మవారిని మొక్కుకొని దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ పసుపు కుంకుమ పువ్వులు అవి పెట్టుంటారనమాట అమ్మవారు అయ్యవారి దగ్గర. సో వాటిని సుమంగళంతా కూడా తీసుకొని ఇంక వాటిని పెట్టుకొని అయితే వెళ్తామన్నమాట. సో చాలా చాలా డెవలప్ అవుతుంది పలంనేరులో శివాలయం అయితే రీసెంట్ టైమ్స్లో. ఇంకా గోపురం అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు, కడుతున్నారు. ఇవన్నీ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, సో గుడికి అయితే వెళ్ళేసి వచ్చేసాం దీపాలు వెలిగించుకొని. ఇంక ఇప్పుడైతే టెంపుల్లో కేసరి ప్రసాదం ఇచ్చారు. అసలు ఎంత బాగుందంటే నెయ్యి గుమ్మ 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 అని వస్తుంది. సో తినేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా టిఫిన్ అయితే చేయాలి వెళ్ళి. దోశ పిండి ఉంది, దోశలు అయితే వేసుకొని తినాలన్నమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.